శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు. హుస్నాబాద్ నుంచి ప్రచారం పర్వం ప్రారంభించనున్నారు. సెంటిమెంట్ గా భావించే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రచారంలోకి దిగనున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభను 1,00,000 మందితో విజయవంతం చేస్తామంటున్న హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ బాబుతో మా కరీంనగర్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు మొదలున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే హుస్నాబాద్ నుండి రేపటి నుండి ప్రచారం కూడా నిర్వహించనున్నారు. హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ కూడా తలపెట్టినారు. అయితే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఉడితల సతీష్ కుమార్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి, ఈ సభకు ఎంతమందిని సమీకరిస్తున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మొదటగా బీ ఫామ్ సతీష్ కుమార్ కి అందించనున్నారు. అంటే ఒక సెంటిమెంట్ గా హుస్నాబాద్ సెంటిమెంట్ నియోజకవర్గము మొట్టమొదటగా బీ ఫామ్ సతీష్ కుమార్ కి అందుతుంది. అంటే దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి 3వసారి ఎన్నికల శంఖారాగం పూరిస్తానికి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉంది, అదేవిధంగా మా ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అక్కడ అందరికీ బీఫామ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. వారు ఇక్కడ ప్రజలు ఏమి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఏమి వారి యొక్క పాలసీస్ ఏమున్నాయి, మా మేనిఫెస్టో ఏముందో వారు ఇక్కడ చెప్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆకాంక్షిస్తున్నారు. వారు ఏం చెప్తారో విందామని చెప్పి. ఏదైనా కానీ ప్రజా ఆకర్షణ ప్రజలకు అవసరమనే మేనిఫెస్టో ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. మీకు తెలియజేస్తుంది. గౌరవెల్లి భూ నిర్వాసితుల పట్ల అక్రమ కేసులు బనాయించారంటే చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు రేపు ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని కూడా హెచ్చరించిన పరిస్థితి. అంటే ఈ సభను అడ్డుకోవడానికి ముఖ్య ఉద్దేశం అంటే గౌరవెల్లి భూ నిర్వాసితులకు ఎక్కడైతే అన్ని అక్రమ కేసులు బనాయించారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ఒకసారి కెమెరా తిప్పుతారా? అవన్నీ కూడా నిర్వాసితుల ఇండ్లే అండి. మీరు అనేది తప్పు ముచ్చట. ఏ నిర్వాసితుడు కూడా అడ్డగిస్తాను ముందుకు వస్తలేడు. ఏ నిర్వాసితుడు కూడా చెప్పాలి కదా, మీరు అందరు వినాలి కదా అని చెప్పడు తప్ప ఇక్కడ ఎవరు కూడా వాస్తవంగా చెప్పాలంటే మా భూ నిర్వాసితుల ఒక సహకారంతోనే ఇవాళ ఏమాత్రం వర్క్ అయినా కానీ గౌరవేలా చేసినాం. ఇది మాత్రం వాస్తవం. ముచ్చటగా 3వసారి అధికారంలోకి రాబోతున్నారని చెప్పేసి మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు దాదాపు 1,00,000 మందిని కూడా సమీకరిస్తామని చెప్పి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారు, సంక్షేమ పథకాలలో అవకతవకలు జరిగాయంటూ కూడా ఒక సంచలన ఆరోపణ చేసిన పరిస్థితి. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి చేత కాదు అని చెప్పేసి ఒక ఘాటు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు 2 సార్లు గెలిచిన కాదు. వాళ్ళ గురించి మాట్లాడి నేను ఏం చేయాలి? ప్రతిపక్ష ఆరోపణలు మీరు ఖండించడానికి కూడా మీరు ఖండించిన వాళ్ళతో ఏం మాట్లాడాలి? 2 సార్లు గెలిచిన కనీసం మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా కానీ అసలు ఒకసారి కొంతమంది ఎన్నికల్లో నిలబడలేదు, కొంతమంది 2సారి కూడా గెలవలేదు. వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలి? ఇక అంటే వాళ్ళ స్పందన చెప్తే నేనేం సాక్షాత్ ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సభలో కూడా ఒక ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రజలు దానికి తీర్పు చెప్తారు కదా, ప్రజలే కదా మనకు. ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తారో ఆ విధంగా మేము తప్పకుండా పాటిస్తానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. మొత్తానికి ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టి తాను విజయంగా వరిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలలో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు, ప్రతిపక్షాలు రాద్ధాంతరం చేస్తున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, హుస్నాబాద్ నియోజకవర్గం.